కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా కులగణన సర్వే పత్రాలను తగలబెట్టారు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గాన్ని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే పత్రాలు తగలబెట్టడంపై పార్టీ సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు మల్లన్నపై హైకమాండ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న మల్లన్నకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపల వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ పేర్కొంది. అయితే వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నపై సస్పెండ్ వేటు పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.